ఒక అధికార పార్టీకి ఒకటి సంబంధించి. శ్రీనివాస్ గారు మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సిందంటే ఇక్కడ ఏదైనా కూడా ప్రభుత్వాలు జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ మొదటి ఉప ఎన్నిక అనేది వెంటనే వచ్చేసింది. సో అనుకోని సంఘటనగా జరిగే ఇన్సిడెంట్ జరగటము, వెంటనే రావటము, సో అక్కడ కాంగ్రెస్ గెలుపొందడము, అదంతా జరిగిపోయింది. అదంతా ఓకే. దాన్ని ఆ గెలుపుని మనము పెద్దగా దాన్ని ఏం చేయలేము. ప్రభుత్వాన్ని ఉంది కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వంలో గెలిపించుకున్నారు, అది ఓకే, దాంట్లో పలదు. కానీ ఈ ఉప ఎన్నిక అనేది ఇప్పుడు ప్రభుత్వానికి ఇది ఒక సవాలుగా మారిన ఉప ఎన్నిక. నిజంగా కనుక ఈ ఉప ఎన్నిక కనుక అంత ఈజీగా ఉన్నట్టు అంతమంది మినిస్టర్లను, అంతమంది ఇన్ఛార్జీలను, అంతమంది నాయకులను పెట్టి తిప్పాల్సిన పని లేదు. ఇప్పుడు పెట్టి తిప్పుతున్నది గల కారణం ఏంటంటే ఈ ఉప ఎన్నిక కనుక గెలవకపోతే రేవంత్ తీసుకునే నిర్ణయాలు ప్రతిదీ కూడా రేవంత్కు బెడిసి కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ బెడిసి కొట్టడానికితో పాటు ప్రజల లోపల పలసన అవుతారు. మరొకటి వచ్చేసి ఇప్పటి వరకు ప్రామిస్ చేసింది. మీకు ఒక విషయాన్ని రేవంత్ మాటలలో ఒక ద్వంద్వ వైఖరి ఒకటి మనకు కనిపిస్తుంది. ప్రజలకు కానీ ఉద్యోగస్తులకు కానీ బెనిఫిట్స్ ఇవ్వడానికి సో వీళ్ళు చేసిన ప్రామిస్లు నెరవేర్చడానికి పేద రాష్ట్రం అవుతుంది. కానీ మీరు ఒకటి ఆలోచించండి, ఇప్పటి వరకు తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన భూములేని ఆ భూములు ఎవడి పేరు మీద రిజిస్ట్రేషన్ అయినాయి, వాడెవడు అనేది ఒక తీయండి. ఇది ప్రతిపక్షాలు తీయండి, పాలక పక్షాలలో ఉండే వ్యక్తులు తీయండి, మేము తీస్తున్నాం. ఇంకా ఎవడెవడికి పేరు మీద భూములు రిజిస్టర్ అవుతున్నాయి, వాడు ఎవడెవడి భూములు దోపిడీ చేస్తున్నాడు, దాని వెనకాల ఎవడు బినామీలు ఉన్నారు, ఎంతమంది నాయకులు ఉన్నారు, ఎంతమంది ప్రభుత్వంలో ఉన్నవారు, ఎంతమంది ప్రతిపక్షంలో ఉన్నారు, ఎంతమంది ఇతర పార్టీలలో ఉన్నారు, ఆ డాటా పెట్టండి. ఈరోజు సామాన్యుడు అయితే భూమి కొనటం లేదు, ఇది వెరీ క్లియర్, అలా వేరే డౌట్ ఏం లేదు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు జయరాం గారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అదే చెప్తున్నాను, భూమి కొనటం లేదు అంటే ఈ రోజు అధికారాన్ని అడ్డు పెట్టుకొని అధికారంతో దోపిడీ చేసిన వాళ్ళు ఈరోజు హైడ్రా పేరు మీద దోపిడీ చేయడానికి భూముల రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద అవుతున్నది. ఇదొక అంశం. మరొక అంశం వచ్చేసి ఈరోజు అధికారంలో ఉండే నాయకులు, మన కాంగ్రెస్ లో ఉండే నాయకులు బహిరంగంగా ఏం చెప్తున్నారంటే, అరే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆ నలుగురే దోసుకున్నారు అని చెప్పుకునే వాళ్ళము, కానీ నీ అమ్మ 40 మంది అయ్యా ఇది అలీబాబా చాలీ చోర్లాగా అయిపోయింది. ఆ 40 మందితో పాటు ఇంకొక 40 మంది కుటుంబాలు అయిపోయినాయి. ఎక్కడ చూసినా దోపిడే, పైసలు లేకపోతే పని జరగదు, దోసుకున్న దానికోసం లొల్లి, పంచుకోవడం లోపల కత్తులు, కటార్లు, గన్నులు. ఇది బహిరంగంగా మాట్లాడుతున్నారు, ప్రజల ముందు కనిపిస్తూ ఉన్నది. మరొక వైపు వచ్చేసేమో ఈరోజు పథకాల పేరు మీద మీరు మాట్లాడిన ప్రామిసులు వచ్చేస్తే నిరుపేదలు. ఓకే, బాగానే ఉంది. మరి నిరుపేదలు అనుకునే పథకాల లోపల మీరు చెప్పేది మరి 4th సిటీ ఎక్కడి నుంచి పైసలు తీసుకొచ్చి కడతావు? ఈ నిరుపేద ప్రభుత్వానికి ప్రజలకు తీసుకొచ్చేసి 40,000 కోట్లతోనే విద్యాదానం చేస్తా అన్న మహా ఉన్నతమైన వ్యక్తి రేవంత్ రెడ్డి. నువ్వు 4,000 కూడా ఖర్చు చేయలేదన్న విషయం నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. నువ్వు 40,000 ఖర్చు చేసినావు, ఈ అసలు పైసలే లేని దగ్గర 40,000 ఖర్చులు వచ్చినాయి, ఎట్లా ఖర్చు చేయగలిగినావు? ఇది ఒక ప్రశ్న. మరొక ప్రశ్న వచ్చేసి, నేను ఏదైనా ప్రజల కోసం ఖర్చు చేస్తా అనేసి విచ్చలవిడిగా 1,000 కోట్ల రూపాయలతో నువ్వు ప్రారంభిస్తున్నావు. మరి ఇక్కడ పేద రాష్ట్రమైన తర్వాత పైసలే లేకపోతే బోళ్ళు బొచ్చెల లోపల అడక తింటున్నారు అని చెప్పిన తర్వాత ఈ 1,000 కోట్ల ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, రేవంత్ రెడ్డి తన కులము, తన కుటుంబము, సో తన వ్యక్తులు మాత్రమే దాచుకోవడానికి ఉందని మీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు క్లియర్ కట్ గా. మీ కాంగ్రెస్ నాయకుల పిల్లలు మీడియా తీసుకొచ్చేసి చెప్తున్నారు, ఇగో నీ కులం వాళ్ళు దొంగలు ఉన్నారు, ఫలానా వ్యక్తి దొంగ, ఫలానా వ్యక్తి దోచుకుంటున్నారు అనేది మైకులు పట్టుకొని చెప్తూ ఉంటే మళ్ళీ మీరే బెదిరిస్తారు, మీరే భయపడి మళ్ళీ పిలిపించుకొని మళ్ళీ సంధి కుదుర్చుకుంటారు. అంటే ఈరోజు మీ నాయకులను, మీ మినిస్టర్లు మీరే ఎందుకు బెదిరిస్తున్నారు, మీరే ఎందుకు సంధి కుదుర్చుకుంటున్నారు అనేది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న దానికి చేసేదానికి ఎక్కడ సంబంధం లేదు. ఈ రోజు ఉన్నది రేవంత్ రెడ్డి టీంకున్న ప్రాబ్లం ఏంటంటే, ఇది కనుక ఓడిపోతే రేవంత్ రెడ్డి ఏమంటాడంటే
దానికి ఇన్ఛార్జి నేను కాదు, ఎస్సీలను బీసీలను అయితే గట్లే ఉంటుంది రా ఇన్ఛార్జి అన్నారు. నువ్వు పోయి మాట్లాడితే బీహార్ నుంచి ఎలగొట్టిండ్లు, నీ నాయకులు కనీసం బీహార్లో కాలు పెట్టకుండా చేసిండ్లు. నువ్వు పోయి మహారాష్ట్రలో ప్రచారం చేసిన కాన్సెన్సులు బుత్త పుణ్యానికని ఓడిపోయినాయి. నువ్వు పోయి మాట్లాడిన అప్పుడు ఎక్కడ ఓట్లు పడలేదు. ఇక్కడ నీ నోటి దురదతో మాట్లాడిన అంశాలు ఈ రోజు ఏమొచ్చి పడతాయి? నేను పదే పదే మిమ్మల్ని అడిగేది ఒకటే, మీ వల్ల కాదు అనేది మీ నాయకులు చెప్తున్నారు. ఈ రోజు ఈరోజు మీ నాయకులపై మేము ప్రచారానికి పోమంటున్నారు. కొత్త వింత ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ లో ఉండే ఈరోజు మినిస్టర్లు మేము ప్రచారానికి పోము. మీకు ఎక్కడైనా మినిస్టర్లు కనిపిస్తున్నారా చూడండి. శ్రీనివాస్ గారు ఒక మాట, ఒక్కరోజు పోయిండ్లు ఆ గంట సేపు జయరాం సార్ లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ప్రజాస్వామ్యవాది కూడా రాజ్యాంగబద్ధవాది కూడా ఈ రోజు రాజ్యాంగబద్ధంగా ప్రజల తరఫున నిలబడ్డ వ్యక్తిని ఏకవచనంతో మాట్లాడుతూ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఏదైతే ఉందో ఇట్స్ నాట్ ఫెయిర్ సార్. మిమ్మల్ని మేము అనుకున్నది ఇది కాదు. రైట్, ఓకే. జయరాం గారు ఒక నిమిషం. వెంకట్ గారు మాట్లాడి గేల్ చేసి మాట్లాడి ఇట్లా ట్రోల్ చేస్తూ మాట్లాడు ఏదైతే ఉందో ఇదేదో ఏంటి ఓన్లీ ముఖ్యమంత్రి గారిని అప్రజాస్వామ్యంగా టార్గెట్ చేసినట్టు ఉంటుంది. ఇది మేధావి సార్, ఒక మాట చెప్తున్నా సార్, ఇది మేధో అనిపించదు సార్. కాంగ్రెస్ నేను బీఆర్ఎస్ తోని 9 సంవత్సరాలు కొట్టాను, కాంగ్రెస్ వాళ్ళకు సిగ్గులేదా? అప్పుడు అనాలి కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం రెస్పెక్ట్ ఉంది సార్, మాకు రెస్పెక్ట్ ఉంది సార్, మాకు రెస్పెక్ట్ ఉంది. మేము కొట్లాడిన సందర్భాల్లో కూడా జయరాం గారు ఒక నిమిషం. జయరాం గారు గౌరవించాల్సిన అవసరం ఉంది సార్. రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవిని ఏమైనా గౌరవించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారిని కూడా మేము కేసీఆర్ గారే అంటాం, కేటీఆర్ గారిని కూడా మేము కేటీఆర్ గారే అంటాం, కవిత గారిని కూడా మేము కవిత గారే అంటాం. ప్రతిపక్షాలుగా ఎన్ని ఉండొచ్చు కాక, కానీ రాజ్యాంగబద్ధంగా ఒక పొజిషన్లో ఉన్నప్పుడు గౌరవించాల్సిన అవసరం ఉంది. సో మేము ప్రశ్నించండి. రైట్ ఓకే. జయరాం గారు, వెంకట్ గారు ఇద్దరు ఆగండి ప్లీజ్. బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు కాస్త ఆలస్యంగా. ఇక ఆయన ఏం చెప్తారు? మొత్తానికి ప్రజాస్వామ్య తెలంగాణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో సాధ్యమవుతుందా? మరి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ జూబ్లీహిల్స్లో తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. సో బీజేపీ ఏం చేయబోతుంది? మరి థర్డ్ పార్టీగా ఉండబోతుందా? మూడో స్థానానికే పరిమితం అవుతుందా? సో ప్రజా